ఒంటరితనంతో ఏడుస్తున్నావా? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ అనుభవించడానికి వచ్చిన వారు, అన్నీ ఉన్నప్పుడు నువ్వు అంత కాదు ఇంత కాదని నేను పొగిడిన వారు, ఈరోజు నీకు కష్టం వస్తే, నీకు ఇబ్బంది వస్తే, నీకు ప్రతికూలత వస్తే కనీసం నువ్వు వాళ్ళ బంధువులని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదేమో. అలాంటి బంధువులు ఉన్న ఈ రోజుల్లో, అలాంటి కుటుంబ సభ్యులు ఉన్న ఈ రోజుల్లో నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే. ఈ రోజుల్లో మాట చెప్పమంటారా? నువ్వు ఏడిస్తే నవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు ప్రపంచంలో. నీ ఏడుపు చూడాలని, నీ కన్నీళ్లు చూడాలని, నువ్వు నలిగిపోతే చూడాలని, నువ్వు ఇబ్బందులు పడితే చూడాలని, నువ్వు కష్టాలు పాలైపోతే పండగ చేసుకోవాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుక్కల వలె మురుగుతూ పట్టణముల చుట్టూ ఏం చేస్తారట? వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఇప్పటిదాకా చాలా వార్తలు విని 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 అలసిపోయావేమో. వెంటావా ఈరోజు కృపా వార్త దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ నీతో ఉన్నంతకాలం సకలము సమకూడి జరిగి